క్యాస్ట్ ఈజ్ ఎ ప్రాపగాండా. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ని ప్రాపగాండా అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ ప్రాపగాండా అంటే ఏంటో చెప్తా. మనం ఒక పర్టికులర్ విషయంలో సిస్టమ్ ప్రాపగాండాకి గురి చేయబడ్డాం అంటే, మనల్ని కొంతమంది తోలుబొమ్మల్లా ఆయించారు, మనల్ని కొంతమంది వాళ్ళ సొంత పర్సనల్ యూజ్ కోసం డైవర్ట్ చేశారు అనేది మన పర్స్పెక్టివ్, విక్టిమ్ పర్స్పెక్టివ్. సో క్యాస్ట్ అనేది ఎలా ప్రాపగాండా ఉంది అంటే, బేసిక్గా ఈరోజు మనం ప్రాణాలని, ఆస్తుల్ని, పరువుల్ని పట్టుకొని ఊగుతున్న ఈ సిస్టమ్ యా దానికి ఆరిజిన్స్ ఏంటి, అది ఎలా మొదలైంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేయరమ్మా. ఎందుకు అంటే, నేను రీసెర్చ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ కాన్సెప్ట్ మీరు విన్న తర్వాత నిజంగా దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని అనిపిస్తుంది. ముఖ్యంగా జెన్జీ తర్వాత నుంచి ఈ కాన్సెప్ట్ అనేది పడకూడదు. ఇప్పటికీ ఎంత కాలం లాగబడిందంటే, డీప్ డైవ్ అవుతున్న కొద్ది వీడియోలో మనకు అర్థమవుతాయి. సో ఫస్ట్ నేను వాట్ ఈస్ ఎ ప్రాపగాండా అని చెప్పు అంటే, ప్రాపగాండా గురించి నేను ఇంగ్లీష్లో డెఫినేషన్ చెప్పను, అర్థమైనా చెప్తా. నార్త్ కొరియా అని ఒక కంట్రీ. నార్త్ కొరియా కదే, కొరియన్ ఇండిపెండెన్స్ తర్వాత కొరియన్ వార్ జరిగింది. కొరియన్ వార్ గురించి తర్వాత మాట్లాడదాం, అది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా ఇండివిజువలైజ్ అవడానికి అంటే ఒక కంట్రీగా ఫార్మ్ అవడానికి ఇప్పుడున్న డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్ వారి గ్రాండ్ ఫాదర్ అప్పట్లో చాలా రివోల్ట్ చేశాడు. కమ్యూనిజం సిద్ధాంతాలను పట్టుకొని నిజంగా స్టేట్ని ఇండిపెండెంట్ చేశాడు. చేశాక హౌ హీ గాట్ డిక్టేటర్షిప్ ఆన్ దట్ స్టేట్. పోనీ అతను డిక్టేటర్షిప్ తెచ్చుకుంటే ఓకే, మొత్తం తన జనరేషన్స్ అంతా ఆ స్టేట్ మీద డిక్టేటర్షిప్ ఎలా తెచ్చుకున్నారు, దే ప్రాపగాండా. అతను డిక్టేటర్ అయ్యాక, అతను లీడర్ అయ్యాక సినిమాలు, మ్యూజిక్, ఆర్ట్, రైటింగ్, క్యాంపెయిన్స్ అన్నిటిలో కూడా తన సిద్ధాంతాలు గొప్పవి, తన సిద్ధాంతాలే దేశాన్ని కాపాడుతాయి, తనే గొప్పడు, తనే దేశాన్ని కాపాడుతాయి. ఈ రకంగా ప్రాపగాండా చేశాడు. ఆల్మోస్ట్ 40-50 years చేశాడు. కట్ చేస్తే నెక్స్ట్ తన కొడుకు అయ్యాడు, నెక్స్ట్ తన కొడుకు అయ్యాడు, ఇంకా అలాగా అవుతూనే ఉండవు. అంటే 2 కోట్ల మంది జనాలు ప్రలోభపడ్డా ఎంటైస్ గురయ్యారు. ఐ మీన్ వాళ్ళకేం తెలియదు. కంప్లీట్గా నువ్వు ఒక దేశాన్ని క్లోజ్ చేసావు, అక్కడ ఉన్నోడు ఎవడో నేను క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రాపగాండా. ఇది క్యాస్ట్ సిస్టంలో ఎలా వచ్చిందో నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటి నాగరికత మొదలైంది హిస్టారికల్ కాంటెక్స్ట్ ప్రకారం సింధు హరప్పా నాగరికత. అప్పట్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్, మంచి కట్టడాలు, అద్భుతమైన నగరాలు ఉండేవి. ఇది 2000 BC, బిఫోర్ కామన్ ఎరా అండి. ఇక్కడి నుంచి ఒక 2000 సంవత్సరాలు అయ్యాక వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయింది. వేదిక్ పీరియడ్ అంటే ఆరియన్స్ భారతదేశానికి, భారత ఘట్టం మీదకి వచ్చినప్పుడు స్టార్ట్ అయిన పీరియడ్. వాళ్ళు వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, ఎన్నో హిందూ ధార్మిక గ్రంథాలు రాశారు, వేదాలు, సంస్కృతం, ఇలా చాలా రాశారు ఆర్యులు. ఇక్కడి నుంచే హిస్టారికల్ కాంటెక్స్ట్లో క్యాస్ట్ అనే ఒక పదం రికార్డ్ అయ్యి ఉంది. అంటే 1500 BCE వేదిక్ పీరియడ్లో ఏమైందంటే, ఋగ్వేదంలో పురుష సూక్త అనే ఒక శ్లోకంలో ఒక సమాజం 4 వర్ణాలుగా విభజించబడి ఉంటుంది: వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు. ఇప్పుడు ఆరియన్స్ రాశారు కదా, ఇదంతా ఆరియన్సేనా ఈ క్యాస్ట్ డివిజన్కి కారణం అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకు అంటే ఆరియన్స్ మెటాఫరికల్గా ఏం చేశారో అని నేను ఎక్స్ప్లెయిన్ చేయను కదా. ఒక సమాజాన్ని 4 పనులతో విభజించి ప్రతి పనికి వర్ణంగా పరిధించారు. వర్ణం అంటే ఒక రంగు, వర్ణం మీన్స్ ఒక రంగు. ఎలాగైతే 4 రంగులు కలిసి ఒక అందమైన పెయింటింగ్ అవుద్దో, ఒక అందమైన బొమ్మ అవుద్దో, అలాగే 4 వర్ణాలు కలిపి పనిచేసి ఒక అందమైన సమాజాన్ని తయారు చేసుకుంటాయి అనే ఉద్దేశంతో అప్పట్లో ఆర్యుల కాలం వేదిక్ పీరియడ్ నుంచి ఇది ఒక 500 నుంచి 800 సంవత్సరాల దాకా బాగా నడిచింది. 1000 BCE టు 800 BCEకి వచ్చేసరికి ఇక్కడ బాగా వినండి, ఇక్కడ ఈ 500 నుంచి 800 సంవత్సరాలు ఎవరైతే పనులు విభజించుకుని పనులు చేసుకుంటూ ఉన్నారో అందులో కొంతమంది బేసిక్గా ఉపకులాలు అన్నీ ఏర్పడ్డాక కొంతమంది వెల్దీ అయిపోయి
ఎలైన్స్ అయిపోయారు, అప్పర్ క్లాస్ అయిపోయారు, కొంతమంది లోవర్ క్లాస్ అయిపోయారు. ఇప్పుడు జన్మ హక్కుగా మారింది క్యాస్ట్. అంటే అంతకు ముందు ఎలా ఉండేదంటే ఎవరు ఏ పనైనా చేయొచ్చు, ఎవరు ఎలా అయినా ఉండొచ్చు, అది జస్ట్ ఒక వర్ణం, ఒక పని మాత్రమే. ఇప్పుడు ఈ వర్ణంలో ఎంతకాలం ఉన్న వాళ్ళకి పుట్టినవాడు అదే వర్ణంలో ఉండాలి, ఈ వర్ణంలో ఎంతకాలం ఉన్నారు వీళ్ళకి పుట్టినవాడు అదే వర్ణంలో ఉండాలి. ఇలా సెకండ్ వేదిక్ పీరియడ్ 1000 BCE నుంచి మొదలైంది. ఇక్కడే మొదలైంది అసలైన ప్రాపగండా. వీడియోనంతా ఒకసారి రివైజ్ చేద్దాం క్లీన్గా. 1500 BCEలో ఆరియన్స్ వచ్చాక ఒక మంచి సమాజం కోసం పనుల్ని వర్ణాలుగా పరిగణించి విభజించారు. అలా విభజించాక కొన్ని వందల ఏళ్ళ పాటు వర్ణాలు విలువ ఉన్నాయి. తర్వాత వర్ణాలు జన్మకి సంబంధీకృతమయ్యాయి. అది సెకండ్ వేదిక కాలం 1000 BCE తర్వాత నుంచి. ఆ తరువాత